హలో అండి. ఏంటి ఈ టోస్ట్ అనుకుంటున్నారా? ఆవకాడో బ్రెడ్ టోస్ట్ అండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే షేర్ చేసేసుకుందామని వీడియో అయితే తీసేసాను. అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. నిన్న పోస్ట్ చేసిన ఈ ఆవకాడో బ్రెడ్ టోస్ట్ వచ్చేసి కామెంట్ పెట్టారండి. రెసిపీ చెప్పండి ఎలాగో ఏంటో అని. మీరు అడగడం నేను చెప్పకపోవడం ఉంటుందా? అందుకే షేర్ చేసేద్దామని వీడియో అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అలానే ఫస్ట్ వచ్చేసి బటర్ వేసుకొని బ్లడ్ స్లైసెస్ని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఆవకాడో మంచిగా పండింది తీసుకున్నాను. దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్, ఇంకా సాల్ట్, మిరియాల పౌడర్, కొత్తిమీర, దాచిన చెక్క, ధనియాల పౌడర్, ఉల్లిపాయలు ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆవకాడోని మంచిగా కట్ చేసుకొని అందులో ఉన్న పల్ప్ అంతా కూడా ఒక స్పూన్తో నేను వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. ఆవకాడోలో చాలా మినరల్స్, విటమిన్స్ మనకి చాలా దొరుకుతాయి. దీనికి టేస్ట్ ఏది ఉండకపోయినా మనం టేస్టీగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. మంచిగా ఆవకాడో అంతా స్మాష్ చేసేసుకొని తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, అలానే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒక ఆవకాడోతోనే కదా చేస్తున్నాను. దీనికి వచ్చేసి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే ఈ టోస్ట్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట. అలానే తగినంత సాల్ట్ దీంట్లో వేసుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదని నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి వేసుకొని ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా దోరగా కాల్చుకున్నాను అనమాట. బటర్ వేసుకొని దీన్ని మంచిగా ఈ బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని మనకి నచ్చితే టమాటా సాస్లో ముంచుకొని తినచ్చు. లేదంటే కనుక మామూలుగా తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కొంచెం స్టైల్ యాడ్ చేసి ఇలా క్రాస్ కటింగ్స్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది బ్రెడ్ టోస్ట్ అయితే, అవకాడో బ్రెడ్ టోస్ట్. మీకు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఒకసారి ఈజీగా క్విక్గా అయిపోయి ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ కూడా చేసేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.